పరమాత్ముని ఒడి సంతోషపు ఊయల. అనగనగా శాంతిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాత్విక్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ సత్యంతో, నిజాయితీతో బతుకుతూ ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు, కళ్లలో ఒక తెలియని ప్రశాంతత కనిపించేవి. అదే గ్రామంలో విశంత్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా ధనం ఉంది, కాని మనశ్శాంతి లేదు. సాత్విక్ ఎప్పుడూ ఆనందంగా ఉండటం చూసి విశంత్కు అసూయ కలిగేది. వీడి దగ్గర ఏమీ లేకపోయినా ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలడు? వీడి సంతోషాన్ని ఎలాగైనా చెదరగొట్టాలి అని విశంత్ నిర్ణయించుకున్నాడు. సాత్విక్ ఎలాంటి కష్టమైనా సరే ఎంతో ఉల్లాసంగా ఉండేవాడు. పగలు తన పనులను సంతోషంగా చేసుకునేవాడు. విశంత్ దూరం నుండి అతన్ని చూస్తూ ఆ సంతోషం వెనుక ఉన్న రహస్యం ఏంటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు విశంత్ సాత్విక్ మీద లేనిపోని నిందలు వేశాడు. గ్రామస్తులందరూ సాత్విక్ను అసహ్యించుకునేలా చేశాడు. గ్రామస్తులలో ఒకడైన బాల అనే వ్యక్తితో విశంత్ చెప్పుడు మాటలు చెబుతున్నాడు. గ్రామస్తులందరూ సాత్విక్ని దూషించడం మొదలుపెట్టారు. అతను వెళ్తుంటే ఎవరూ పలకరించేవారు కాదు. సాత్విక్ చేసే పనులకు వారు ఆటంకాలు సృష్టించారు. అయినా సాత్విక్ తన ప్రశాంతతను కోల్పోలేదు. ఒక సాయంత్రం సాత్విక్ నది ఒడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. చుట్టూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నది నీళ్లు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. విశంత్ అక్కడికి వచ్చి వెటకారంగా నవ్వి ఇలా అన్నాడు. ఏంటి సాత్విక్, చూశావా? ఇప్పుడు నీ పరువు పోయింది. ఎవరూ నీ ముఖం చూడటం లేదు. నీ జీవితం ఇప్పుడు తుఫానులో చిక్కుకున్న పడవలా అయ్యింది. నీకు భయంగా లేదా? దుఃఖం కలగడం లేదా? అప్పుడు సాత్విక్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. సాత్విక్ ఇలా బదులిచ్చాడు. విశంత్ గారు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. నా ఈ జీవితమనే పడవ సత్యమనే పునాది మీద ఉంది. సత్యమనే పడవ కదులుతుందేమో కాని ఎప్పటికీ మునిగిపోదు. అది సృష్టి నియమం. సాత్విక్ ఇంకా ఇలా అన్నాడు. మిత్రమా, నా మనసు పరమాత్ముని ఒడి అనే సంతోషపు ఊయలాలో ఉంది. నువ్వు ఎన్ని కష్టాలు సృష్టించినా అది నా ఊయలను వెనక్కి నెట్టడం లాంటిదే. నువ్వు ఎంత బలంగా నెడితే నా ఊయల అంత వేగంగా ముందుకు పైకి వెళుతుంది. నా ఊయలను ఊపుతున్నందుకు నీకు ధన్యవాదాలు అని సాత్విక్ నమస్కరించాడు. సాత్విక్ మాటల్లోని ఆ అచంచలమైన విశ్వాసాన్ని చూసి విశంత్ నివ్వెరపోయాడు. సత్యం యొక్క శక్తి ముందు తన కుట్రలు ఎంత చిన్నవో అతనికి అర్థమైంది.